బేసిక్‌గా నాకు యానిమే అంటే ఎప్పుడూ ఒక ఫీలింగ్ ఉండేది. అన్‌లిమిటెడ్ అడ్రెనలిన్ రష్‌కి రియాలిటీతో సంబంధం లేని స్టోరీ టెల్లింగ్ యాడ్ అయ్యి పిచ్చ కిక్కిచ్చేదని. కానీ ఇలా ఎంత కిక్కిచ్చినా కూడా రోజుకి పట్టుమని 6 ఎపిసోడ్స్ కూడా ఒక సిట్టింగ్‌లో ఎప్పుడు బింజ్ వాచ్ చేయలేదు. అండ్ యానిమేని నేను అంత ఎడిక్టెడ్‌గా చూడలేనని నేను కూడా ఫిక్స్ అయిపోయా. బట్ ఎప్పుడైతే ఈ కైజీ యానిమేని చూసానో నేను తప్పు అని అర్థమైంది. లిటరల్లీ ఎంత బిజీ ఉన్నా రోజుకు వరుస పెట్టి చూడాలనిపించేది. అండ్ సెకండ్ సీజన్ మొత్తం ఒకే సిట్టింగ్‌లో కంప్లీట్ చేసేసా. అంత గ్రిప్పింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉంది ఈ యానిమే. గ్యాంబ్లింగ్ అనే టాపిక్ మీద జరిగే ఈ యానిమే మస్ట్ వాచ్ అని నేను అందరికీ సజెస్ట్ చేసేలా ఎలా అయిందో మీకు చెప్తా. అంతకంటే ముందు హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. గ్యాంబ్లింగ్ కాన్సెప్ట్. ఈ సిరీస్ మొత్తం 2 సీజన్లు, ఒక్కొక్కటి 26 ఎపిసోడ్‌లు. రైట్ ఫ్రమ్ ది స్టార్ట్ ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా నీకు ఇంట్రడక్షన్ ఇచ్చేస్తారు మెయిన్ కాన్సెప్ట్ గ్యాంబ్లింగ్ గురించి. ఫస్ట్ ఎపిసోడ్‌లో హీరో కైజీ అలాంటి వాడు తన లైఫ్ ఎలా ఉందని ఒక 5-7 నిమిషాల్లో చెప్పేస్తే, వెంటనే తను గ్యాంబ్లింగ్ వైపు ఎలా వెళ్ళాడు, తనకు అవసరం ఏంటి, ఇలా అన్నీ చూపెట్టేస్తారు. అది కూడా ఫస్ట్ ఎపిసోడ్‌లోనే. అంటే 26 ఎపిసోడ్‌లో ఒకటి ఇంట్రడ్యూస్ చేయడానికి పోతే మిగిలేవి 25. ఈ 25 కూడా ప్యూర్ గ్యాంబ్లింగ్ బేస్డ్ నడుస్తది. ఈ గ్యాంబ్లింగ్‌లో భాగంగా గేమ్స్ ఉంటాయి. రాక్ పేపర్ సిజర్స్‌తో కూడా చెమటలు పుట్టిస్తారు. ఎంత ఎక్స్టెంట్ అంటే స్టోన్ పేపర్ సిజర్స్‌ని చెస్‌కి ఈక్వల్ అయ్యేలా స్ట్రాటజీస్ పెడతారు. నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళిపోతారు. అండ్ దెన్ సెకండ్ ఆర్క్ ఉంటది ఫస్ట్ సీజన్‌లో. బాబోయ్! అది స్టార్ట్ అయినప్పటి నుంచి యాంగ్జైటీ, మైండ్ బ్లోయింగ్ ప్లాన్స్, దిమ్మ తిరిగే ట్విస్ట్‌లు, టర్న్‌లు లిటరల్లీ ప్యాక్ అయిపోతారు. అండ్ దట్ ఎండింగ్ ఫర్ ఫస్ట్ సీజన్ అయితే సెకండ్ సీజన్ వెంటనే చూసేయాలిరా అనే ఫీలింగ్ ఇస్తది. అండ్ సెకండ్ సీజన్ గురించి నేనేం చెప్పను ఒక మాట తప్ప, ఫస్ట్ సీజన్‌కి డబుల్, ట్రిపుల్ ఉంటది. గ్యాంబ్లింగ్ స్ట్రాటజీలో గానీ, కైజీ క్యారెక్టర్‌ని ఏ ఎక్స్‌టెంట్‌కైనా తీసుకువెళ్ళడంలో గానీ. సోల్ ఆఫ్ ది యానిమే. ఇది గ్యాంబ్లింగ్ అంటున్నా గానీ రన్ అయ్యేది గ్యాంబ్లింగ్ మీదనే అయినా మెయిన్‌గా ఈ యానిమే మనకు నేర్పేది వేరు. మన సొసైటీ మనీ అనే దాన్ని లివింగ్‌కి ఎంత ఇంపార్టెంట్ చేసుకుందో చూపిస్తది. ప్రతి హ్యూమన్‌లో ఉన్న డెమన్‌ని మెటాఫరికల్ వేస్‌లో చాలా బాగా చూపెట్టారు. అండ్ మనీ ఈక్వల్స్ టు యువర్ లైఫ్ అని డీప్ లెవెల్‌లో ఉంటది ఈ యానిమే. ఇలా ఇంత మ్యాటర్ ఉన్న ఈ యానిమేకి ప్రొటాగనిస్ట్‌గా కైజీ క్యారెక్టర్‌ని పూర్తి ఆపోజిట్‌గా డిజైన్ చేసుకున్నారు. నేను ఈ మాట ఎందుకని అంటున్నానో చూస్తే మీకే అర్థమవుతుంది ఈ యానిమేని. తప్పకుండా చూడండి. సీటెడ్ థ్రిల్లర్ టైప్ ఆఫ్ గేమ్స్. ఇందులో ఒక్కొక్క గేమ్ దాన్ని ఆడేవాళ్ళు క్రియేట్ చేసుకునే స్ట్రాటజీలు, ప్లాన్‌లు, రిగ్గింగ్‌లు ఇన్నని కాదు వాటిని ఎలా ఆలోచించారురా బాబు అని ఆలోచిస్తేనే జుట్టు ఊడిపోద్ది. అంత ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లో డిజైన్ చేసిన రైటర్స్‌కి నేను ఫ్యాన్ అయిపోయా. అండ్ ఈ గేమ్స్‌లో కైజీకి వచ్చే ఒక్కో హార్డ్ సిట్యుయేషన్‌ని ఒక్కో మెటాఫరికల్ సిట్యుయేషన్స్‌తో చూపిస్తారు. అది చూస్తే చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ కైజీనే తెలివైనోడని కాకుండా తన చుట్టూ గ్యాంబ్లింగ్ చేసేవారిని కూడా ఏఎస్ లెవెల్‌లో ఎక్స్‌పర్ట్స్‌లానే చూపెడతారు. అప్పుడు కైజీ వాళ్ళని ఎలా దాటాడో చూస్తుంటే మామూలు అడ్రెనలిన్ రష్ రాదు, పీక్స్ అంతే. సో ఇది నా ఎక్స్‌పీరియన్స్ ఆఫ్టర్ వాచింగ్ కైజీ ది అల్టిమేట్ సర్వైవర్ అండ్ కైజీ అగైన్స్ట్ ది ఆల్ ఆడ్స్. అస్సలు మిస్ అవ్వకండి ఈ యానిమేని. వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమేస్. సో మీరు చూసేయండి.